హాయ్ అండి అందరికీ ముందుగా అయితే సంక్రాంతి శుభాకాంక్షలు మా ఛానల్ తరపున మా సబ్స్క్రైబర్స్ అందరికీ. అయితే ఇప్పుడైతే పొద్దున్న లేచేసి అన్ని పనులు అయితే పూర్తి చేసేసిన, ముగ్గేయడం కూడా కంప్లీట్ అయిపోయింది. ఇల్లు తుడిచేది ఉందన్నమాట. నా ముగ్గు ఎలా ఉందో కామెంట్ చేయండి, చూపిస్తా. ఖచ్చితంగా కామెంట్ చేయండి ముగ్గు ఎలా ఉందో. మా ఆయన అయితే ఇట్లా నోరు మీద పిండు, మీరైనా కామెంట్ చేయండి. గిరాయికి వచ్చింది ఈరోజు అయితే ఇత్తుల పువ్వు అయినా లేకుంటే చిక్కుడుకాయల కర్రీ అయినా తింటారనమాట. ఊర్లో ఏ ఇంట్లో చూసినా అదే ఉంటుంది. ఎందుకంటే సంక్రాంతి రోజు చిక్కుడుకాయల కూర లేదా ఇత్తుల అన్నం తినడం ఆచారం అన్నట్టు. పెద్దల నాటి నుంచి వస్తుందట, ఇక మేము కూడా పాటిస్తున్నాం. ఇవైతే కొన్ని వల్లిపోయినట్టు. మీ మావిడైతే ఈ రైస్ చేస్తాను అక్కడికి వెళ్ళింది. మీకు ముందుగా అయితే సంక్రాంతి శుభాకాంక్షలు అందరికైతే. మా చోట చోట రాడు, మా ప్రతి పాప చేతి పాప అయితే లేరు. సో మా అత్త వాళ్ళ ఇంటికి వెళ్ళారు. మా రమ్మన్నారు కానీ మా ఆవిడ వెళ్ళలేదు. మా షాప్ ఏమైనా కొత్తగా అనిపిస్తుందా? మొత్తం అయితే చేంజ్ చేసినాం, మొత్తం కొత్తగా చేసినాం. ఫుల్ వీడియో తీస్తాం, అది కూడా ఫుల్ వీడియో అయితే షాప్ మొత్తం చేసింది చూపెడతామన్నమాట. ఇంకా చాలామంది ముగ్గేయడం కాలేదు, మనకంతా ఓపిక లేదు. ఎంతసేపు అనేసి అనిపిస్తుంది. నా వేళ్ళు అయితే ఇట్లా మంకరిపోయినట్లు అనిపిస్తాయి. అందుకే నేను ఒక చిన్న ముగ్గేసి ఉంచేసిన. ఇంకా నడుము నొప్పి బాగుంది కాబట్టి వేయలేదు, చిన్న ముగ్గు అయితే వేసేసిన. మా ఆయన అయితే విత్తులో వలుద్దాం, ఫస్ట్ నేనే అన్నం చేస్తా అంటున్నాడు. స్నానం చేసేసి అన్నం పెట్టి నేను వచ్చు కడిగేస్తా. అతి చూడు వాళ్ళ ముగ్గే కాలేదు, నేను లేచినప్పటి నుంచి చేస్తున్నారు. శిరీష వాళ్ళు అక్కడ కనబడరు అసలు. మా ఇద్దరు పిల్లలు అయితే పండగకి వెళ్ళింది అనమాట. చిన్నప్పుడు నేను కూడా పోయేదాన్ని. ఇప్పుడు నేను ఇప్పుడు పొమ్మన్నాడు కానీ ఇంట్లో ఎవరు చేసుకుంటారు సంక్రాంతి? నేను చేస్తుండే. ఏం పైప్ తోటి నీళ్ళేసి ఎట్లా ముగ్గు పెడుతుండేనా? ఏమంటుండే బంటి రాస్తుండేనా? రేకు పండ్లు అయితే మాకు అస్సలు దొరకలే. ఇవి కొన్ని అయిపోయినాయి. ఇక బాగా మంది తెంపుకొని తెచ్చి ఎండబెడతారనమాట. మా ఆయన్ని పొమ్మంటే అనేటోడు ఇట్లానే ఉండేటోడు అనమాట. నాకైతే కొన్ని దొరికినాయి ఈరోజు మందం స్నానం చేయడానికి, ప్లస్ ముగ్గు మీద దేవుడి దగ్గర పెట్టడానికి. ఇవి ఎండిపోయినాయి కదా. నిన్న ఆశీర్వాదం వెళ్ళాను కానీ అక్కడ కూడా దొరకలేదట, లేకుండా కదా. ఖాళీ బస్ ఈరోజు ఎవరున్నారు. మళ్ళీ సండే నుంచి స్టార్ట్. హాస్టల్ పిల్లలు కూడా వెళ్ళిపోతారు. మా ఇద్దరికి కొంచెం బోర్ కొట్టినట్టు అవుతుంది. కానీ ఇక పండగకి వెళ్తారు కదా అందరూ. మా ఊర్లో వాళ్ళు కూడా చాలామంది వెళ్ళిండ్రు. నేను ఒలుస్తా కదా, ఆగు. ఫస్ట్ అయితే కడిగేస్తున్నా. నిన్న భూమి కదా, నిన్న కూడా కడిగాను, సర్పేసి కడిగాను అనమాట. ఈరోజు ఒట్టి నీళ్ళు వేసుకున్నాను. మెల్లగా జారావు, సర్పేస్తే జారుతుంది. నిన్న అయింది ఊడ్చేస్తే అయిపోతుంది. ఆయాసం వస్తుంది మెల్లగా. నాకన్నా మా ఆయనకి భయం ఉన్నది. మెల్లగా నేను మెల్లగా చేస్తా. నేను పని చేస్తున్నా, కోతులు వచ్చి కూర్చో ఆయాసం వస్తుంది. మిషన్ మీద కప్పి ఉంచిన కదా, ఎవరు తీసిండ్రు? మన ఎవరో కుట్టేసి నేను వేసినా. నిన్న వేసిన నేనే కుట్టు కాదు, అది కప్పు. అది కప్పు. ఏం కుట్టేసాను నేను? డ్రెస్ కుట్టేసిన. ఎవరిది? పాపది. ఇక్కడ కొంచెం పోయి ఉండే. వేరే వాళ్ళ అయితే మా ఆయన కుట్టనిస్తలేడు. ఇక నేను కూడా కుట్టలేనమాట. ఆడు చూడు పాపం కృతిక కోసం వెతుకుతా అన్న ఆయన. తీసుకెళ్తా అన్నది. మొత్తం పని అయితే అయిపోయింది. స్నానం చేయాలా. ఇట్లా నువ్వులు రేగు పండ్లు వేసి అయితే మా దగ్గర స్నానం చేస్తారు, అంత మంచి జరుగుతుందని అంటారనమాట. నేనైతే ప్రతి సంవత్సరం నువ్వులు రేగు పండ్లు
వేసి స్నానం చేస్తాము. మెంతి అయితే మంచిగా మొలిచింది. ఇదైతే మా ఆచారం అన్నమాట. ఇదిగోండి, మెంతి మంచిగా మొలిచింది. వీళ్ళదైతే ఫెయిల్ కాలేదు, నా గట్టిగానే ఫెయిల్ అయిపోయింది. నేను పూల చెట్లు పెట్టినట్లు నాకు చూపిస్తుంది. మొన్న చూపెట్టిన కాకరకాయలు అయితే కాస్తున్నాయి, కొంచెం ఎండినట్టు ఒక 3-4 అయితే ఉన్నాయి. నా మందం అయితే కర్రీ అవుతుంది. ఈడ పిందెలు పడుతుంది. దీనికి డిఏపి వేయాలి చిన్న. బెండకాయలు అయితే 8 రోజులుగా ఇట్లానే ఉన్నాయి. పెద్దగా అయితే లేదో నాకైతే అస్సలు అర్థమవుతుంది. అమ్మ అయితే ఏం కాదు, ఇవి చిన్నవి ఉంటాయేమో అనింది. నా పూలు చూపెడతానికి మా కృతిక పాప వాళ్ళు అయితే నిన్న తెంపుకొని తీసుకెళ్ళారు కొన్ని పూలు అయితే తెల్లయి. అక్కడైతే నేను తెచ్చిన తర్వాత మొగ్గ వచ్చి పూస్తుంది అనమాట. కొత్తది రెడ్ కలర్ది కూడా మొగ్గ వస్తుంది. మా ఆయన అయితే ఏమన్నాడంటే బతికి అయితే చూద్దామన్నాడు. తర్వాత అయితే బతికిచ్చింది. ఇగో ఈ చెట్లు పోయినాయి చూడు. మునక్కాయలు అయితే కాస్తాయి. ఎప్పుడు కాస్తాయి చిన్న? వస్తాయి, పూత వచ్చింది. పూత వస్తుంది. ఇవైతే టేస్ట్ అయితే బాగుంటుంది. ఈ చెట్టు కాయలది ఏ చెట్టు అయినా మంచిగా ఉంటుంది, కానీ ఈ చెట్టు అయితే ఇంకా బాగుంటాయి. బాగా కాస్తాయి. ఇప్పుడైతే బాగా పడతాయి. కింద కొడతావు. నిన్న అయితే చెద్దరు ఉతికినాం మా ఆయన నేను కలిసి అయితే ఉతికేసినాం. మొత్తం గలీజ్ ఉండే. ఏమైనా ఒక్కదానికి వల్ల కాదని మా ఆయన నేనైతే వీరికి ఏమైనా కట్టాలా తెలుసా పైనుంచి? వంకాయ చెట్లు నేను పెట్టిన చెట్టు, ఇదైతే మా ఆయన పెట్టిన చెట్లు. ఇది మళ్ళీ పీకి పెట్టింది, తర్వాత కాస్తాయి కదా ఇవి. పాలకూర తోటకూర అయితే పాలకూర ఏం చెప్పుకునేటట్లేదు దాని పరిస్థితి. అయితే 10 రోజులు ఇప్పుడు అవుతుంది చూడు. 10 రోజులు పడది, మంచిగా అవుతుంది. అక్కడ ఇక్కడైతే ఇప్పుడు రేపేసి తోటకూర వేస్తాయి. ఇక్కడ మళ్ళీ ఆడైతే మెంతి మెలిసింది. నల్ల తోటకూర ఉన్నది, అది వేస్తా. రేపు పాలకూర తోటకూర 2 అక్కడ కలిపేసేస్తాయి. చిన్నగా అయితే మొలిసినాయి ఫ్రెండ్స్. మెంతి అయితే నాకు కాకరకాయ కూర చేసింది 4 ఉన్నాయి. 1 లెక్క పెడుతుండు 2 నిన్న ఏమన్నా కనిపించినాయి చిన్న 2-3 నెలల కోతులు దగ్గరికి వెళ్ళినాయి. అయింది చిన్న ఉన్నాయి 3 అటు నుంచి ఉన్నాయి 2. 5 సరిపోతాయి. నేను ఏడు ఉంటే ఆడ పాపం ఇది అస్సలు ఇది అనిపిస్తాను. పాపం బోరు కొడతాను కృతిక పాప వాళ్ళు లేక. ఇక్కడ తోట కూడా పీకేసింది. ఇప్పుడైతే కొంచెం కూర్చోవడానికి కూడా మంచిగా ప్లేస్ ఉంది. కడతా ఓ స్నానం చేయకు. పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. మా ఆచారం ప్రకారం అయితే ఇక్కడ నువ్వులు రేగు పండ్లు చిక్కుడుకాయలు అయితే ఇట్లా పెడతామన్నమాట. తినాక వస్తాడు. ఏం తినలేరా? ఇప్పుడు తినలే. ఇంకా ఈరోజు అయితే నేను వంట చేయడానికి 2 రీజన్స్ ఉన్నాయన్నమాట. మా వాడికి ఏంటంటే ఈ ఎల్లిపాయలు ఉంటాయి కదా, వీటిని వాసన చూస్తేనే స్మెల్ చూస్తేనే వాంతులు వస్తున్నాయి. సో అందుకోసం అయితే ఆమె అయితే వంట చేయండి నువ్వే చేయని చెప్పింది. సో ముందుగా అయితే ఆయిల్ అయితే పోసేసిన ఫ్రెండ్స్. ఇదైతే మా ఆవిడ చెప్పేసింది మీకు. ఇవి అయితే విత్తులు. వీటితో అయితే బిర్యానీ అంటారు, మా దగ్గర అయితే చాలా బిర్యానీ అంటారు. అదైతే ఈ అనపకాయలు అయితే రోజు ప్రత్యేకంగా తింటారు అన్నట్టు సంక్రాంతి రోజు. నేనైతే వేరెక్కింది. మామిడికాయ స్మెల్ పడతారు కానీ చేసుకున్నా. మళ్ళీ నేను మంచిగా చేస్తాను. ఈ వంట అయితే మనమైతే మామిడి చేయమని చెప్పింది. అందుకోసం అయితే ప్రిపరేషన్ చేస్తున్నాను అన్నట్టు.
ముందు అయితే జీలకర్ర ఆవాలు వేసేసిన, తర్వాత అయితే ఉల్లిగడ్డ వేసేసిన ఫ్రెండ్స్. ఇంకా పచ్చిమిర్చి, టమాటాలు ఇవన్నీ ఫ్రై కాకుండా తీసుకోవాలా, ఎందుకంటే మళ్ళీ ఆ ఫ్లేవర్ అయితే ఆ రైస్ పట్టడానికి. అందుకోసం అయితే ఇదైతే నార్మల్గా ఇట్లా ఉడకనిస్తాం అన్నమాట. రెండు రోజులకైతే ఉల్లిపాయలు పేస్ట్ ప్లస్ అల్లం పేస్ట్. అల్లంకి ఏమవుతుంది, మామిడికైతే ఇల్లు వాసన వస్తే మాత్రం మొత్తం మాంతుంది. 10 నిమిషాలు మాత్రం ఇట్లా ఉడకనిస్తాం. పది నిమిషాలు అయితే ఉడికింది ఫ్రెండ్స్. ఇప్పుడైతే ఈ విత్తనాలు వేస్తున్నారు దీంట్లో అయితే. ఇదైతే మంచిగా ఒక 5-6 నిమిషాలు అయితే మంచిగా మగ్గనిస్తాను అన్నమాట నూనెలోనే. ఒక 10 నిమిషాలు ఉడికిన తర్వాత దీంట్లో అయితే వాటర్ పోసేసి కారం పసుపు అవన్నీ అయితే వేసేస్తాను అన్నమాట. ఉప్పు కారం పసుపు వేసేసి అన్నట్టు ఇవి కూడా వేసేసిన గింజలు మంచిగా అయితే ఇక ఏంటంటారు ఎసరు రావాలా. ఎసరు వస్తే ఎసరు అయితే పెట్టేసిన మళ్ళీ పైకి పొంగితే ఇక మళ్ళీ అప్పుడైతే మొత్తం బియ్యం అయితే వేసేస్తా. బియ్యం అయితే కడిగేసిన ఆల్రెడీ. బియ్యం అయితే కడిగి పెట్టేసిన అన్నట్టు. 10 నిమిషాల్లో ఎసరు వచ్చేస్తుంది. అన్నం కూర అయితే ఉడికింది. మా ఆయన చేసిన గింజలు బిర్యానీ సడేసగట్ట అంటారు మా దాంట్లో అయితే. ఇది నేను చేసిన చికెన్కాయలు కూర సగ్రాలు వేసిన. ఇది చేసుకొని తింటారనమాట కంపల్సరీ. చేసుకున్న వాళ్ళు ఒక్కటే చేసుకుంటారు, ఇక మేమైతే 2 చేసుకున్నాం. ఆయన ఉల్లిగడ్డ కూడా ఫస్ట్ ఆడికి ఎత్తావు గిన్నె లేదు కదా తోమరు అటే ఉన్నది అంది ఆడ తినడం తెలియదు. నిన్న నైట్ నుంచి తింటే దీని చెంచాతో ఎత్తావు వేడి ఉన్నది. తిను అక్కడ తినాడు ఎప్పుడు వేడి లేదా తింటాడు. ఆకలి అవుతా అండి, ఇంకేం తెలుసు మాస్టర్ అంటాడు. చిక్కుకాయలు అన్నా కానీ ఎవరైనా కూడా సాత్రానికి తిన. ఉలగం చేసుకొని ఇది చేసుకొని తింటుండే ఫస్ట్లో అయితే. మీరు కూడా ఇలా తింటారా, లేకుండా మీ దగ్గర ఏం తింటారో అనేది ఖచ్చితంగా కామెంట్ చేయండి. టేస్ట్ ఎలా ఉందో తిని చెప్తా. బిర్యానీ ఇలా కాకపోతే మేము ఎటు పోతుండే ఇటు ఆంధ్ర సైడ్ పోదాం అనుకున్నాం. ఖచ్చితంగా సబ్స్క్రైబర్ మాడైతే ఇంకా మంచిగా ఉండేమో. అట్టిగానే మా ఆయన మాటలు తెలుసు కదా, అన్ని పుల్లలు గుచ్చే మాటలు మాట్లాడతాడు. టేస్ట్ అయితే చాలా బాగుంది. వేడి వేడిగా తింటేనే మంచిగా ఉంటుంది. టైం వచ్చేసి 11 అవుతుంది. ఈరోజు లేట్ అయిపోయింది తినడానికి మొత్తం చేసేసరికి. ఇక మధ్యాహ్నం ఎట్లా తినాం ఇవి కలుపుకొని వీటిని అయితే ఇగో ఇట్లా బట్టి అంబలు ఉండాలి, సూపర్ ఉంటుంది.